రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నప్పటికీ కూడా ఒక యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది. ఆ యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతిపక్షాల నుంచి వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు నిజాలేంటి, అసలు అసత్యాలు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి హైకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులు కొంతమంది ఉన్నారు. అసలు ఈ యాక్టు నిజమేంత అనేది అంశం మీద మనతో మాట్లాడటానికి నా పేరు ఎల్లారెడ్డి అండి. ఎల్లారెడ్డి గారు చెప్పండి, గత కొంతకాలంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తున్నారు ప్రతిపక్షాలు. నిజమేంటి అసలు పరిస్థితి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 సంవత్సరం అక్టోబర్ 30 తారీఖున ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారండి. అది గెజెట్లో పబ్లిష్ అయింది. కానీ దానికైతే రూల్స్ అయితే ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వ్యవసాయ భూములు కానివ్వండి, వ్యవసాయేతర భూములన్నిటికీ కూడా సర్వే కండక్ట్ చేసి వాళ్ళు ఎవరు నిజమైన హక్కుదారులు అని తేల్చి, అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ను అంటే అది అన్నిటిని కూడా పరిశీలించి వాళ్ళకి తగ్గట్టుగా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చి సర్వే కండక్ట్ చేసిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఒక ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్ట్లో ఏంటంటే ఆఫీసర్లు యాక్చువల్గా 3 రకాలైన రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫ్ కోవెనెంట్స్ అండ్ డిస్ప్యూట్స్ అని, అంటే ఏదైతే రిజిస్టర్ ఆఫ్ కోవెనెంట్స్ అండ్ డిస్ప్యూట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా భూమి ఉంది, ఆ భూమి సర్వే చేసాం, దీంట్లో గొడవలు ఉన్నాయి అంటే అది రిజిస్టర్లో నేను కొనాలనుకుంటున్నాను, నేను ఆ ఆఫీస్కి వెళ్ళానంటే అంటే టైటిలింగ్ ఆఫీస్కి వెళ్ళాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు బుక్ తీస్తారు. చూసిన తర్వాత ఏమంటే ఈ సర్వే నెంబర్ పొలం నేను కొనాలనుకుంటున్నాను, లేకపోతే ఈ 200 గజాల స్థలం కొనాలనుకుంటున్నాను, ఈ ప్రాపర్టీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా అంటే అమ్మటే రికార్డు చూస్తారు, చూడంగానే దీంట్లో ఉన్నాయి లేవని టక్మని చెప్పేస్తారు. సో మీరు చెప్పేదంతా యాక్ట్కి సంబంధించి. సో యాక్ట్ అయితే అమల్లోకి వస్తుంది, లేకపోతే అమల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో అసలు ఇటువంటి యాక్ట్ మీద కానీ ఇటువంటి చట్టాల మీద కానీ అంటే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? సార్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకొచ్చిన చట్టం కాదు. దాదాపు 2010 నుంచి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కానివ్వండి, టైటిలింగ్ సర్టిఫికెట్స్ యాక్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ ఆధారం వేసుకొని భారతదేశంలో కూడా, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో అంతకుముందు అంటే ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మనం 75-80 సంవత్సరాల నుంచి ఒక స్వతంత్ర భారతదేశంగా, గణతంత్ర భారతదేశంగా మనం పరిపాలించుకుంటున్నాం. కానీ అంతకుముందు ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉన్నాము, లేకపోతే అంతకుముందు సంస్థానాల కింద ఉన్నాం. సో వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఒక రెవెన్యూ సిస్టమ్ ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రెవెన్యూ సిస్టమ్ ఉంది. ఆ బుక్కులు మెయింటైన్ చేయడం కానివ్వండి, అంటే ఇతనే ఓనర్ అని చెప్పడానికి ఒక్కొక్క రకమైన సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇతనే ఓనర్ అని చెప్పలేకపోతున్నాయి. దానివల్లనే దాదాపుగా ఈ రాష్ట్రంలో 5 లక్షల కేసులు దాకా, సివిల్ కేసులు దాకా ఉంటే అందులో దాదాపుగా 60% కేసులు, అంటే ఒక 3 లక్షల కేసుల వరకు ఇవే సివిల్ అంటే ఈ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ప్రజలు యాక్చువల్గా ఏంటంటే నేను కొన్నాను అన్న తర్వాత నాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయే రోజులు లేవు. ఎవరు అన్నదమ్ములు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, నాకు హక్కు ఉందంటారు, నేను మైనర్ అంటాడు, లేకపోతే ఇవన్నీ సమస్యలన్నీ పుట్టుకొస్తాయి. పెద్ద ఎత్తున తెలుగుదేశం అయితే ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంది, కుట్ర చేసిందని కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది మాత్రం ముమ్మాటి కరెక్ట్ అండి. కుట్ర అయితే కరెక్ట్గా పన్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయ లబ్ధి పొందాలని. ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో నీతి ఆయోగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నీతి ఆయోగ్ అనేది మన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో దీన్ని నీతి ఆయోగ్ అనే సంస్థను స్థాపించి దీని ద్వారా అన్ని రాష్ట్రాలకు కూడా ఎటువంటి ప్రణాళికల ద్వారా అభివృద్ధి చెందాలి అనేది ఒక నిర్దేశించారు. దాంట్లో భాగంగా 2019 సంవత్సరంలో వాళ్ళు ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ప్రతి రాష్ట్రానికి పంపించారు. దాంట్లో లొసుకులు మంచి చెడులు ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించి దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సవరణల కోసం పంపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో సమావేశాలప్పుడు ఇది ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన పయ్యావుల కేశవ్ గారే ఆయన స్పష్టంగా చెప్పారు, ఇది చాలా అవసరమైన చట్టం, ఇది చాలా మనకు ప్రతి మనిషికి అవసరమైంది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, దీనివల్ల ఎన్నో సమస్యలు తీరతాయని గొప్పగా పొగిడిన వ్యక్తులు ఈరోజు కుట్రపూరితంగా ఒక భయభ్రాంతులు సృష్టించి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ల్యాండ్ భూములాకి వెళ్ళిపోతారు, జిరాక్స్ కాపీస్ ఇస్తారు అనే ఒక అంటే ఒక విపరీతమైన భయాందోళన గురి చేస్తున్నారు. అది మాత్రం ముమ్మాటికి కూడా కుట్రే, దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ మీదే దృష్టి పెట్టారు, ఈ యాక్ట్ మీదే అసత్య ప్రచారాలు చేస్తున్నారు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలుకి దీనివల్ల ఆయనకి ప్రయోజనం ఏంటి, అసలు ఎటువంటి ప్రయోజనం ఆశిస్తున్నారు?
నేను ఒక న్యాయవాదిగానే దీన్ని విశ్లేషించగలుగుతాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా వల్ల పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఆయన దిగ్విజయంగా ఏదైతే ఆయన చెప్పిన వాగ్దానాలు కానివ్వండి, మేనిఫెస్టో చేసిన ఆయన ప్రామిసులు కానివ్వండి కూడా సక్సెస్ఫుల్గా 95 అంటే 99% వరకు ఆయన ప్రజలకు చేరువయ్యాడు. అన్నీ నెరవేర్చి ప్రతిరోజు అంటే ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడమే కానివ్వండి, ఆడవాళ్ళకు చేయుతో ఆసరాని కానీ, స్కూళ్ళు మార్చడం, అసలు పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎంత మారిపోయిందంటే మనం ఇప్పుడు ఈరోజు మనం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. ఓన్లీ అంతకుముందు వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఒక చదువు వల్లనే వాళ్ళ జీవితాలు మారిపోచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇతన్ని ఎదుర్కొనడం కష్టం. నాకు తెలిసి ఏంటంటే వాగ్దానాలను నెరవేరాలి, ప్రజలు నమ్మట్లేదు. నమ్మాలి అంటే ఒక భయం క్రియేట్ చేయాలి. భయం క్రియేట్ చేయాలంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూమి పోయిద్ది అంటే ప్రతి మనిషికి భూమే జీవనాధారం, అది పోయిందంటే నేను బతకలేను కదా అని ఒక భయం వస్తుంది. కాబట్టి ఇతను ఆ కుట్ర ద్వారంతో దానికి తగ్గట్టుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. కానీ మీరు అదే కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు దీనివల్ల ఎంత మంచి జరిగిద్ది, ఏ రకంగా మంచి జరిగిద్ది, ఇది భారత ప్రభుత్వం ఎలా పెట్టింది. ఈవెన్ మిగతా ఛానల్స్ వాళ్ళు నమ్ముకున్న ఈటీవీ వాళ్ళు కూడా అన్నదాత కార్యక్రమం దీని గొప్పతనం అరగంట సేపు చెప్పారు. ఎల్లారెడ్డి గారు, మీరు ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి. మామూలుగా దీని మీద సిబిఐ కేసు అయింది, ఈ దుష్ప్రచారం మీద చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ పడింది. సిబిఐ ఎంక్వైరీ ఎలా నడిస్తే ఏం జరుగుతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది నేను పేపర్లో చూసిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు సిఐడికి రెఫర్ చేసినట్టున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాకు కూడా కొంతమందికి మా మిత్రులు కూడా ఫోన్ చేసి ఒక మెసేజ్లో వాయిస్ మెసేజ్ లాంటిది వచ్చింది, ఏంది ల్యాండ్ టైటిలింగ్ చట్టం, దీనివల్ల ఎట్లాంటి జరుగుతుందంటే అట్లా అని చెప్పేసి చాలా భయభ్రాంతులకు గురై నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఈ చట్టం వల్ల మీకు ఇమీడియట్గా వచ్చే నష్టం లేదు, ఎప్పుడూ నష్టం రాదు. ఎందుకంటే ఇతను ప్రజలకు మంచి చేయాలని తీసుకొచ్చిన చట్టము, ఇది ప్రజల కోసం చేసిన చట్టము. దీంట్లో ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది, అది బెంచ్లో చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో అది పెండింగ్ ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాతనే దీనికి అమలు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బెంచ్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు అంటే ప్రజలు ఓట్లు తీసుకోవాలి, దానికి మీడియా హౌస్లు కూడా సహకరిస్తున్నాయి. ఇది చాలా పెద్ద కుట్ర. సిఐడి వాళ్ళు కూడా ఇది రాజకీయ అంటే ఓన్లీ ఎన్నికలకు సంబంధించిందే కాదు, ఎందుకంటే ఇది ప్రజలని మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తే ఇది చాలా పెద్ద మన కరోనా కంటే డేంజరస్గా మారింది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఖచ్చితంగా ఎవరైతే దీనికి పంపించారో వాయిస్ మెసేజ్లు వాళ్ళందరూ ఒకవేళ టీడీపీ వాళ్ళు దీని వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ పార్టీని రద్దు చేయాల్సిన అవసరం ఉంది.